ఫస్ట్ కృతజ్ఞతలు. ఇప్పుడు జగజీవన్ రాము కొరకు చెప్పాలంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి. అంటే వ్యక్తిత్వం అనేది అది క్యారెక్టర్ కాదు, అంటే ప్రవర్తించే తీరు కాదు, నడుచుకోవడం అనేది ఉంటుంది. ఆ నడుచుకోవడంలో అంటే ఎలాంటి మచ్చలేని ఏకైక వ్యక్తి జగజీవన్ రామ్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఈయన రచించినటువంటి రాజ్యాంగము దళితులకు, అణగారిన వర్గాలకే ఉపయోగపడుతుంది, దీన్ని మార్చాలని అప్పుడున్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు మొన్న దాంట్లో కేసీఆర్ ఎట్లనో ఇప్పుడు బీజేపీ ఎట్లా చేస్తున్నారో అప్పుడు వాళ్ళు కూడా చేస్తుండే. ఈయన 6 సార్లు పార్లమెంట్కి ఎన్నికై రాజ్యాంగాన్ని కాపాడంలో ప్రధానంగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి. ఎందుకు అంటే ప్రతిసారి ఎవడు పొలిటికల్గా అదైతుందో వాడు తన సొంత ఏజెండాను ఆయనకి సొంత మేధస్సు ఉపయోగించడానికి చేస్తుంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అంటే ఈజీ కాదు. ఆయన దళితులకు, అణగారిన వర్గాలకు మేలు జరగాలని ఏవైతే రాజ్యాంగంలో పొందుపరచిందో వాటిని అమలు చేయని కొరకు ఈయన పార్లమెంట్ సభ్యునిగా ఉండి చాలా వినలేని కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి జగజీవన్ రామ్ గారు. ఇక ఆయన వాస్తవంగా ఆయన జీవితం అంటే ఇప్పుడు మనలో చెప్పినట్టు అంబేద్కర్ గారికి వచ్చినటువంటి ఆ స్థాయి పేరు ఈయనకు రాలేదు. అది అంటే ఎంతంటే కొంతము దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు కులపరమైన ఇంకేదో కుట్రలు జరిగి ఉండవచ్చు. ఇప్పటికైనా ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు మనము ఇటువంటి నాయకులను అంటే అణగారిన వర్గాలకు చేతునిచ్చిన అంటే మనకు సంబంధించిన మన సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎందుకు గుర్తించద్దు, మనం ఎందుకు ఆయన పేరును 10 మందిలోకి తీసుకురావద్దు, ఆయన విగ్రహం ఎందుకు పెట్టద్దు అని చెప్పేసి మనలోకి ఒక ఆలోచన వచ్చింది. చాలా సంతోషం. ఆ విగ్రహం అనేది ఇక్కడ స్టాచ్యూ అనేది కంపల్సరీ పెట్టాలి. దానికి సంబంధించినంత వరకు అంటే ఇప్పుడు అందరూ మాదిగలందరూ ఏకం కావాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు స్థల సేకరణ చేయాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహమే చాలా ఘోరమైన పరిస్థితుల్లో పెట్టిరు, అది ఎటుగాని దాంట్లో ఉన్నది. ఒక మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఆ విలేజ్లలో అంతేందుకు ఇప్పుడు ఊరు మంది వారికి పోతే బ్రహ్మాండమైన విగ్రహం కనిపిస్తుంది. ఇది టౌను అంటే చైతన్యం ఉన్నది, రాజకీయంగా ఉన్నది, అందరు ఆర్థికంగా ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. అయినా కూడా ఇంత రాయనర్సులు పెట్టినట్టు పెట్టించిన అతనికి సంబంధించి ఆ ఫండింగ్ కొరకు ఒక కమిటీ లేకపోతే ఈ ఆదిజాంబవ దీని ఆధ్వర్యంలోనే ముందు పోతే కంపల్సరీ నా వంతుగా నేను కృషి చేస్తా, సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే రవి, మంచి విషయాలు చెప్పినా. రానున్న పరిస్థితుల్లో మనం బీజేపీ లాంటి ఒక మతోన్మాద పార్టీని ఎదురకపోతే, రానున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడగొట్టకపోతే మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, చదవలేము, ఉద్యోగాలు రాము, మనకు దాడులు విచ్చలవిడిగా అయిపోతాయి. ఈ విషయాన్ని చక్కగా చెప్పిన చాలా థ్యాంక్స్ రవి. ఇంకోటి ఆయన విగ్రహానికి అట్లా ఐడియా ఇస్తారంటే ఆయన కూడా తన వంతు బాధ్యత నేను కూడా టచ్ చేస్తాను. ఓకే, చాలా థ్యాంక్స్. ఇప్పుడు నెక్స్ట్ మా సెక్రటరీ ఆనూర్ భూషణ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సి. మన పెద్దలే మొత్తం మంది మాట్లాడింది, ఏం చెప్పేది కూడా కదే. ఈ కథలు నేను గౌరవాధ్యక్షులు ఆదిజాంబవ సంఘం మండలి గౌరవాధ్యక్షులు కంబాల రాయనర్స్ గారు వారి సందేశాన్ని 2 నిమిషాల్లో ముగించవలసింది. ఈరోజు మన మన్నమరిలో ఆదిజాంబవ సంఘం నుండి మనము బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని ఇంత గొప్పగా మనము వేడుక చేసుకుంటున్నామన్నది అసలు అది నాకంత నమ్మబుద్ధి కావడం. ఎందుకైతే అసలు ఇప్పుడు కళకు సభకు ఒక పరిపూర్ణత వచ్చింది. జగజీవన్ రామ్ గారు 5 ఏప్రిల్ 1908లో బీహార్లో జన్మించారు. ఆయన 1919లో ప్రైమరీ విద్యాభ్యాసము కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 1920లో పాఠశాల విద్యాభ్యాసం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన 1926లో మాస్టర్స్ ఫస్ట్ క్లాస్లో ఆయన మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం కూడా
జరిగింది. ఆయన ఎంతో కష్టపడి మన దళితులకు విద్యాభ్యాసము ఆ సమయంలో లేకపోయినా విద్య కోసం ఆయనకు తెలుసు కాబట్టి ఎంతో కష్టపడి అతను విద్యను అభ్యసించేవారు. 1931లో కలకత్తా యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్లో ఆయన BSc పాస్ అయ్యారు. 30 ఏళ్ల పాటు కేంద్ర స్థాయిలో ఆయన వివిధ కేంద్ర మంత్రుల స్థాయిలో అతను చేశారు. 27 సంవత్సరాలలో ఆయన 1937లో బీహార్లో ప్రప్రథమంగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నెహ్రూ క్యాబినెట్లో అతి తక్కువ వయసులో ఆయన క్యాబినెట్లోకి చేరారు. ఆయన మొట్టమొదటి లేబర్ ఆఫీసర్ మన కాన్స్టిట్యూషన్లో అతను ఇలా పదవి దక్కించుకున్నారు. అతను రక్షణ మంత్రిగా మరియు రైల్వే మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో పెద్ద కీలకమైనటువంటి పదవులు చేసి సామాజిక స్పృహతో మన దళిత వాళ్లకు చాలా సహాయం ఇట్లా చేశారు. అతను 6/7/1967లో